వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మన ఫస్ట్ టాపిక్ ఇప్పుడు చూద్దాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ నేషనల్ ఫ్లోరెన్స్ నైటాంగిల్ అవార్డు. దీనిని స్థాపించిన సంస్థ ఏది అంటే ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దీనిని స్థాపించింది. నెక్స్ట్ టాపిక్ కవాల్ టైగర్ రిజర్వ్. ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే తెలంగాణ రాష్ట్రం. నెక్స్ట్ టాపిక్ భారత పురావస్తు సర్వే సంస్థ నియోలిథిక్ రాతి గాడి దీనిని ఏ ప్రాంతంలో కనుగొన్నారంటే కన్యాకుమారిలో. నెక్స్ట్ టాపిక్ ధృవ అంటే డిజిటల్ హబ్ ఫర్ రిఫరెన్స్ అండ్ యూనిక్ వర్చువల్ అడ్రస్ అనే డిజిటల్ పాలసీని ప్రారంభించిన సంస్థ ఏది అంటే తపాలా శాఖ. నెక్స్ట్ టాపిక్ పెరిటో మెరినో హిమానీ నదం. ఇది ఏ దేశంలో ఉందంటే అర్జెంటీనాలోని శాంటా క్రజిల్లోని ఎల్ కాల్ఫ్లెట్ సమీపంలో ఉంది. నెక్స్ట్ టాపిక్ ప్రపంచ పాల దినోత్సవం. దీన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటామంటే జూన్ 1న. నెక్స్ట్ టాపిక్ జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఏ రాష్ట్రం జరుపుకుంటుందంటే తెలంగాణ రాష్ట్రం. నెక్స్ట్ టాపిక్ మిస్ వరల్డ్ 2025 టాలెంట్ టైటిల్ని గెలుచుకున్న వారు ఎవరు అంటే మోనికా కేజియా సెంబిరింగ్. ఈమె ఏ దేశస్తురాలంటే ఇండోనేషియా. నెక్స్ట్ టాపిక్ 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 పథకాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది అంటే చైనా. నెక్స్ట్ టాపిక్ హెన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ను ప్రకటించారు. అయితే ఇతను ఏ దేశస్తుడంటే దక్షిణాఫ్రికా. నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించి ఇంకో టాపిక్ గ్లెన్ మ్యాక్స్వెల్ వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ను ప్రకటించారు. అయితే ఇతను ఏ దేశస్తుడంటే ఆస్ట్రేలియా. నెక్స్ట్ టాపిక్ లోకామాత దేవి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక నాణంను విడుదల చేశారు. ఇది ఎన్నవ జయంతి అంటే 3వ జయంతి. భోపాల్లోని జంబూరి మైదానంలో జరిగిన మహిళా సశక్తీకరణ్ మహాసమ్మేళనం సందర్భంగా లోకామాత దేవి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక 300 రూపాయల నాణ్యాన్ని విడుదల చేశారు. నెక్స్ట్ టాపిక్ నార్వే చెస్ 2025 టోర్నమెంట్లోని ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ మాగ్నస్ కార్లెస్ను ఓడించిన వారు ఎవరు అంటే డి గుకేష్. సో ఇది ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టాపిక్. ఈరోజు క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.